ఆళ్లగడ్డ పట్టణంలోని భూమా ఘాట్లో బుధవారం భూమా నాగిరెడ్డి 60వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ జయంతి వేడుకలను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ కుటుంబ సభ్యులు భార్గవ నాయుడు, టీడీపీ యువ నాయకుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, భూమా నాగిరెడ్డి మనవడు భూమా వీరనాగిరెడ్డిలు, భూమా అభిమానులు కార్యకర్తలు జరిపించారు। భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ఈ ప్రాంత ప్రజలకు కార్యకర్తలకు అండగా ఉన్నారని అన్నారు। భూమా నాగిరెడ్డి గారి జయంతి సందర్భంగా కార్యకర్తలు అందరము కుటుంబ సభ్యులందరం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయనకి నివాళి జరిగింది। ఎందుకంటే ఆయనకి 8 సంవత్సరాలు దాదాపు అవుతుందంటే నమ్మలేకపోతున్నాము। శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు ఈ ప్రాంత ప్రజలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, మరి ఏ విధంగా అండగా ఉండి ఎన్నో సంవత్సరాల నుంచి భూమా అంటే ఒక ధీమా అనే ఒక ఆలోచనతో అందరినీ కూడా కాపాడుకుంటూ ఈరోజు అధికారంలోకి వచ్చి కార్యకర్తలందరూ బాగుపడుతున్న టైంలో, మనకి మంచి రోజులు వచ్చాయనుకున్న టైంలో వాళ్ళిద్దరూ లేకపోవడం అనేది నిజంగానే మా దురదృష్టము। కానీ వాళ్ళు సిద్ధాంతం కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ రైతులకి, అదేవిధంగా ఈ ప్రాంతానికి మేలు చేయాలనే ఒక ఆలోచనతో మరి ఏ విధంగా వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి రాజకీయాలు చేయడం జరిగింది। వాళ్ళ బాటలోనే మేము కూడా అటు విఖ్యాత్ కావచ్చు, నేను కావచ్చు, భార్గవరావు కావచ్చు, మా కుటుంబ సభ్యులు కావచ్చు, కార్యకర్తలు అందరం కూడా వాళ్ళు ఆలోచనని మనసులో పెట్టుకొని ప్రయాణం చేస్తాము। ఈ ప్రాంతానికి వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో దానికి మించి చేస్తాము। కార్యకర్తలను ఏ విధంగా మరి వాళ్ళు కాపాడాలనుకున్నారో దానికి మించి ప్రతి ఒక్క కార్యకర్త కూడా బాగుపడేలాగా మేము చర్య తీసుకుంటాము। కోవూరులోని జెట్టి